బ్యాచులర్స్, ఈ వీడియో స్కిప్ చేస్తే పెద్ద మిస్టేక్ చేసినట్టే. కేవలం 20 నిమిషాల్లో హోటల్ కంటే టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చివరిలో చెప్పే టిప్ అయితే మిస్ అవ్వద్దు. ఇప్పుడు తక్కువ ఖర్చుతో మన రూమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఫస్ట్ కడాయిలో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్, మిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. అలానే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా అందులో వేసేయండి. కడాయిలో ఉన్న మసాలా మారకుండా గరిటెతో లైట్గా అలా మిక్స్ చేసుకుందాం. కర్రీలో ఆయిల్ ఎక్కువగా పట్టద్దు అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, మసాలా మారకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలా మారకుండా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్, అలానే పసుపు లాంటివి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. మసాలాకు మంచి ఫ్లేవర్ వస్తుంది, తినడానికి కూడా సూపర్ ఉంటుంది. బ్యాచులర్ బాయ్స్, మసాలా తిప్పడం మర్చిపోమాకండి, మాడిపోయిద్ది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే మసాలా మాడిపోయి ఘోరంగా తయారవుతుంది. ఈలోగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఈ మ్యారినేషన్కి పసుపు, కారం, ఉప్పు, అలానే గరం మసాలా యాడ్ చేసుకొని ప్రీమిక్స్ చేసుకొని ఇలా కడాయిలో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న చికెన్ని మసాలాతో బాగా కలిసేలాగా బ్యాచులర్ బాయ్స్ ఈ వీడియోలో చూసినట్టుగా నీట్గా కలిపేయండి. బాయ్స్, స్పీకర్లో సాడ్ సాంగ్స్ పెట్టుకొని కర్రీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇలా కొంచెం సేపు అయ్యేసరికి కర్రీలోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ గ్యాప్లో మీరు మీ దగ్గర ఏమన్నా లివర్ ఫ్రై ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. బాయ్స్, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా, నీళ్ళంతా ఇంకిపోయేలాగా కర్రీనంతా ఒక్కసారిగా లైట్గా మిక్స్ చేసి అలా వదిలేయండి. బాయ్స్, సపరేట్గా మన కర్రీలో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మనకి చికెన్ ఉడకడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్యాచులర్ బాయ్స్, మధ్య మధ్యలో ముక్క విడిపోకుండా కర్రీని అలా లైట్గా మిక్స్ చేయండి. అలానే కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో, తినాలనిపిస్తుంది కదా. కొంచెం వెయిట్ చేద్దాం. ఈ టైంలో ఒక లిడ్ పెట్టి కర్రీని లైట్గా బాయిల్ చేద్దాం. నేను రూమ్లో కుక్ చేసుకునేటప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చెప్పి ఇలానే చెక్ చేసామని మళ్ళీ ఎన్నాళ్ళకు కుదిరిందండి. ముక్క మనకి ఉడికిందని అనిపిస్తే చాలండి. మిక్సీ పట్టుకున్న గరం మసాలా, అలానే మన రూమ్లో దొరికే చికెన్ మసాలా, పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ప్రేమ, అనురాగం, వీటితో పాటు మన రెడ్ మిర్చి తెలుసు కదా, గుంటూరు కారం కావాల్సినంత వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఇవన్నీ వేసిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, ఆకుతో పాటు కొంచెం లైట్గా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. బాయ్స్, ట్రస్ట్ మీ, సూపర్ వస్తుంది కర్రీ. అంతా ఒకసారి ప్రీమిక్స్ చేసి పెట్టి అలా వదిలేయండి. కడాయి సౌండ్ వింటున్నారు కదా, టెంప్టింగ్గా ఉంది కదా. అలానే ఉంటుంది మన బ్యాచులర్ స్టైల్ అంటే. అలా బయటకు వచ్చానో లేదో, వానదేవుడు కరుణిచ్చాడు. ఫుల్గా వర్షం పడుతుంది, చల్లటి వెదరు, వేడి వేడి చికెన్, చపాతీ చేసుకుంటే ఉంటుంది బాయ్స్, నెక్స్ట్ లెవెల్ అంతే. నౌ కమింగ్ బ్యాక్ టు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా బాయ్స్, టెంప్టింగ్గా ఉందా, సాటిస్ఫైగా కూడా ఉంటుంది. మరి ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి.
బాయ్స్, మరో 5 మినిట్స్లో మనం రెడీ చేసుకున్న చికెన్ కర్రీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇక తినేయటమే మన లేటు. రూమ్లో ఉంటే నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి అడ్డంగా 2 దెబ్బలు కోసేసి పిండేసుకోండి. పులుపు చూసుకోండి, నేను పులుపు కాస్త ఎక్కువ తింటానబ్బా, అందుకని ఫుల్ నిమ్మకాయ పిండేసా. పిండుతున్నానులే ఇంకా. ఫైనల్గా ఒక్కసారి కడాయిలో ఉన్న హాట్ చికెన్ని స్పూన్తో అట్లా ఒక్కసారి అట్లా కదిలించి వదిలేని గురు, మెంటల్ ఎక్కిపోయింది తింటే. ట్రస్ట్ మీ, వేరే లెవెల్ ఉంటుంది. ఫైనలీ చికెన్ కర్రీ అయిపోయింది బాయ్స్. ఇలా మన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ప్లేటింగ్స్ అన్నీ రెడీ చేసుకొని, ప్లేట్లో రైస్ పెట్టుకొని, కర్రీ పెట్టుకొని, మన కాలేజ్ ముచ్చట్లన్నీ చెప్పుకుంటే సూపర్ ఉంటుంది కదా. మీకు కూడా మెమరీస్ గుర్తొస్తాయి, నాకు గుర్తొచ్చాయి. నాకు బాగా ఆకలేస్తుందండి, కర్రీ ఎక్కువ వేసుకుంటున్నాను. రైస్లోకి లైట్గా గ్రేవీ తీసుకొని ఒక ముక్క పెట్టుకొని టేస్ట్ చేస్తే ఉందండి కర్రీ, సూపర్ వచ్చిందండి. ఇది నీకు చపాతీలోకి క్యాక్ ఉంటుంది. ప్లీజ్